Hey there guys, first of all మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి 2025. God bless you. So today we are going to have a very good video about India's highest selling bike. చూద్దాం. Hello there guys, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. So today we are going to talk about the best selling అందరికంటే ఎక్కువ సెల్ అయ్యే 100cc మోటార్ సైకిల్ మన భారతదేశంలో వాటికి 31 సంవత్సరాల నుండి ఆ బైక్ సెల్ అవుతూ వచ్చింది. మోర్ దెన్ 4 crore హ్యాపీ కస్టమర్స్ ఫర్ దట్ మోటార్ సైకిల్. ఏ బండి అనుకుంటుండ్రు? వెల్, ఇట్ ఈస్ ది స్ప్లెండర్. ఓకే, అప్పుడు 1994లో హీరో అండ్ హోండా జాయింట్ వెంచర్లో ఈ బైక్ మనకి CD100 సక్సెసర్గా లాంచ్ అయిందనమాట. బేసికల్గా దీంట్లో హోండాదే టెక్నాలజీ ఉండే అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు. ఈ జనరేషన్ జెన్జీ మనకి ఎవరైతే ఉన్నారో కొత్త జనరేషన్ వాళ్ళు అనుకునేటోళ్ళు లైక్ మేబీ ఇదేంది హోండా అండ్ హీరో కలిపి చెప్తుండ్రు. ఎర్లియర్ హీరో అండ్ హోండా, హీరో బేసికల్గా ఒక బైసైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండే అనమాట. హోండా జాపనీస్ టెక్నాలజీ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారనమాట. సో బేసికల్గా టెక్నాలజీ వాజ్ గివెన్ బై హోండా, రైట్? ఇద్దరు కలిసి మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో మనం కనుక చూసుకుంటే అండి, స్ప్లెండర్ చాలా వరకు ఇండియన్ మార్కెట్లో ఒక పెద్ద మంచి పేరు పొందిన మోటార్ సైకిల్ అనమాట. సో దాని గురించే మనం మెయిన్గా ఇవాళ మాట్లాడుకోపోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ మోటార్ సైకిల్. సో లెట్స్ స్టార్ట్. సో బేసికల్గా అండి మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్ప్లెండర్ గురించి నేను చెప్తే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1994. 31 years రైట్ అవుతుంది స్ప్లెండర్ లాంచ్ అయ్యి భారతదేశంలో. తర్వాత మనం కనుక చూసుకుంటే దీనికి 4 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు. సో దీంట్లో మనం ఇప్పుడు చూసుకుంటే స్ప్లెండర్ ఇప్పుడు హీరోలే చేస్తున్నారు. హోండా అండ్ హీరో హ్యావ్ ఈవెన్చువల్లీ సెపరేటెడ్ 2010 అప్పుడు వాళ్ళు సెపరేట్ అయిపోయింది అనమాట. సో మెయిన్గా మనం కనుక చూసుకుంటే అండి, ఇప్పుడు మనకి హీరో స్ప్లెండర్లో డిఫరెంట్ వేరియంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్ స్ప్లెండరే కాదు, మనకి హీరో స్ప్లెండర్ రెగ్యులర్ వర్జన్ ఉంది, హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ ఉంది, హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0 కూడా ఉంది. సో ఎప్పుడైతే మనకి బయర్స్ ఉంటారో 100cc వాళ్ళు బైక్స్ కొందామని పోతే వాళ్ళకు ఒక వెరైటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హీరోలోనే చూసుకుంటే స్ప్లెండర్లోనే 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి మనకి. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ అంటే స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0. దాని తర్వాత మీకు ప్యాషన్ ప్లస్ ఉంది, రైట్? 4th బైక్. తర్వాత మీకు HF డిలక్స్ ఉంది, తర్వాత HF డిలక్స్ ప్రో ఉంది, తర్వాత యూ ఆల్సో హ్యావ్ ది HF100 అనమాట. సో ఇప్పుడే కంపెనీలలో 6 నుంచి 7 బండ్లు ఉన్నాయి. సో ఇవాళ మనం బేసిక్గా స్ప్లెండర్ గురించే మాట్లాడుకుందాం. సో రెగ్యులర్ స్ప్లెండర్ మనం కనుక చూసుకుంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ద బెస్ట్ థింగ్ అబౌట్ ద స్ప్లెండర్ ఇస్ దాట్ మనకు దీంట్లో వారంటీ అనేది 5 years స్టాండర్డ్ వారంటీ వస్తుందండి. సో దానివల్ల చాలామంది కస్టమర్స్కి ఏంది ఒక హోప్ అన్నమాట. ఏ హోప్? అరే నా బండికి ఏమైనా రేపు కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తారని. ఓకే, సో బండి గురించి మనం కనుక మాట్లాడుకుంటే అండి, బేసిక్ స్ప్లెండర్ ప్లస్, రెగ్యులర్ స్ప్లెండర్ ప్లస్ మనకి OBD2B, ఇట్ ఈస్ ఫర్ 79,476 రూపీస్. దట్ ఈస్ ఫర్ వరంగల్ అండ్ హైదరాబాద్, తెలంగాణ. ఓకే, ఇప్పుడు వేరే స్టేట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కొంచెం ప్రైసెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. తర్వాత దీంట్లో i3s కూడా ఉంది. దీంట్లో రెగ్యులర్ స్ప్లెండర్ ప్లస్లో నేను మైక్ కొంచెం దగ్గర వేసుకుంటాను సో దాట్ నా వాయిస్ ఇంకా క్లియర్గా ఉంటే బాగుంటుంది. ఓకే, సో రెగ్యులర్ స్ప్లెండర్ i3s, ఓకే, ఇట్స్ లైక్ 1,000 మోర్, 80,516. ఓకే, ఇది ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ అండి. ఆన్ రోడ్ వచ్చేదాకా ఒక 24,000 దాకా ఎక్కువ అవుతాయి. ఓకే, సో స్ప్లెండర్ ప్లస్లో మనకు స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. ఇది 80,516. సో i3s ఎడిషన్ అయినా స్పెషల్ ఎడిషన్ అయినా మనకి సేమ్ ప్రైస్. ఇప్పుడు కలర్స్ కనుక మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు రెగ్యులర్ ఫీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైర్స్ ఉన్నాయి, చైన్ స్ప్రాకెట్ ఉంది, సీట్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, క్రాష్ గార్డ్స్, అద్దాలు, ఇవన్నీ బండ్లకు సేమే వస్తాయండి. బేసిక్ డిఫరెన్సెస్ ఇక్కడ ఏంటంటే కలర్స్లలో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో రెగ్యులర్ మనకి స్ప్లెండర్ ప్లస్లో 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇస్ స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది ఒక కలర్. దీని తర్వాత యూ హ్యావ్ బ్లాక్ రెడ్ పర్పుల్, ఇది పాత మోడల్స్లలో కూడా ఉండే అనమాట. పాత స్ప్లెండర్స్లలో 90sలో వచ్చే మోడల్స్లలో కూడా ఈ కలర్ ఉండే. ఫోర్స్ సిల్వర్ కలర్, ఇది ఎక్కువ రోడ్ మీద కనబడదండి ఈ కలర్. ఓకే, తర్వాత బ్లాక్ అండ్ హెవీ గ్రే కలర్ ఉంది. దీని తర్వాత బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఉంది. సో మనకి బేసికల్గా స్ప్లెండర్ ప్లస్లా మనకి
రెగ్యులర్ వర్షన్ అండ్ i3sలో 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి స్ప్లెండర్ ప్లస్లో మనకి స్పెషల్ ఎడిషన్ ఉంది. ఓకే, రెగ్యులర్ స్ప్లెండర్ ప్లస్లో దాంట్లో మనకి 2 కలర్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, మ్యాట్ గ్రే ఒక కలర్ అండి, తర్వాత బ్లాక్ అండ్ యాక్సెంట్ ఒక కలర్. అయితే మీరు బ్లాక్ అండ్ యాక్సెంట్ కలర్ మీద వేరే స్టిక్కర్స్ కూడా వేయించుకోవచ్చు. షోరూమ్లోనే గ్రాఫిక్ కిట్ వస్తుంది, అది కొనేసి మీరు వేయించుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు స్ప్లెండర్లో ఇంకొక మోడల్ ఏంది, ఇవైతే అయిపోయినాయి. తర్వాత ఎక్స్టెక్. ఇప్పుడు ఎక్స్టెక్లో మనం కనుక చూసుకుంటే అండి, ఎక్స్టెక్ మోడళ్ళల్లో మనకి డిజిటల్ మీటర్ వస్తుంది, ఒక చాలా డిఫరెంట్ ఫీచర్ అనమాట. ఇప్పుడు ఎక్స్టెక్లల్లో మనకి ఇంకో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో డ్రమ్ వేరియంట్, ఇంకొకటి డిస్క్ బ్రేక్ వేరియంట్. సో బేసికల్గా డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 83,251 రూపీస్, డిస్క్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 86,551 రూపీస్. సో డిస్క్ బ్రేక్లల్లో మనకి ఏంటంటే ఇక్కడ ముందు 240mm డిస్క్ వస్తుంది, స్ప్లెండర్ ప్లస్ ఏబిఎస్. ఓకే, అంటే దీంట్లో ఏబిఎస్ రాదు. ఓకే, మీకు మేబీ 2026లో రావచ్చు ఏబిఎస్. ఇప్పుడైతే దీంట్లో ఏబిఎస్ లేదు, ఏ స్ప్లెండర్ మోడల్లో కూడా ఏబిఎస్ లేదండి. ఓకే, సో ఈ డిస్క్ బ్రేక్ స్ప్లెండర్ ఎక్స్టెక్లో మీకు 240mm ఫ్రంట్ డిస్క్, 130mm డ్రమ్, విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ బైక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు కలర్స్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే అండి, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లో బ్లాక్ టోర్నేడో గ్రే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్ బ్రేక్ అండ్ డ్రమ్ బ్రేక్కి సేమ్ కలర్స్ అండి. ఓకే, బ్లాక్ టోర్నేడో గ్రే ఉంది, రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉంది, మీరు స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, బ్లాక్ స్పార్క్లింగ్ బ్లూ ఇదొక కలర్ ఉంది, అండ్ ద 4th కలర్ ఇస్ బ్లాక్ విత్ గ్రీనిష్ yellow కలర్. ఆల్ రైట్, నా ప్లాటినాకు కూడా ఇలానే కొంచెం స్టిక్కరింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫీచర్స్ మనం కనుక చూసుకుంటే అండి, స్ప్లెండర్ ప్లస్ ఓకే ఎక్స్టెక్లో యూ గెట్ ఫుల్లీ డిజిటల్ మీటర్, కాల్ అండ్ SMS అలర్ట్ వస్తుంది త్రూ బ్లూటూత్ కనెక్టివిటీ యాజ్ వెల్. ఓకే, అండ్ రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, ఇది ఒక చాలా యూస్ఫుల్ ఫీచర్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లో. ప్లస్ అన్ని మోడల్స్లలో అండి స్ప్లెండర్లో మనకు ట్యాంక్ కింద ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఓకే, అది పాత స్ప్లెండర్స్ కూడా వచ్చేది, ఈ స్ప్లెండర్స్ కూడా వస్తుంది, HF డీలక్స్ కూడా వస్తుంది, ప్యాషన్ ప్లస్ కూడా వస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తే మీ వెహికల్ డాక్యుమెంట్స్ అనేది మీరు సేఫ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లో ఒక చిన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే చిన్న LED స్ట్రిప్ వస్తుంది మీ లైక్ హెడ్ ల్యాంప్ పైన, దానివల్ల కొంచెం ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు మనం స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ అని. ఓకే, సో ప్రైసెస్ నేను చెప్పినట్టు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లో డ్రమ్ వేరియంట్ ఇస్ 83,251, డిస్క్ బ్రేక్ వేరియంట్ ఇస్ 86,551. ఇప్పుడు ఇది ఎక్స్ షోరూమ్ ఆన్ రోడ్ ప్రైసెస్ ఒక మనకు దాదాపు రఫ్గా ఒక 23-24 వేలు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక 3rd మోడల్ అండి స్ప్లెండర్ ప్లస్లో మనకున్నది స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0. సో బేసికల్గా ఎక్స్టెక్ 2.0లో మనకి మెయిన్గా అయింది, వెల్ దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి, అవి రెగ్యులర్ స్ప్లెండర్లో కూడా లేవు, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లో కూడా లేవు. అవేంది, వెల్ దీంట్లో ఒక LED హెడ్ ల్యాంప్ వస్తుందండి, మీరు ఇమేజ్లలో చూస్తున్నారు కదా, LED హెడ్ ల్యాంప్ వస్తుంది దీనికి. ఓకే, తర్వాత మీకు ఈకో ఇండికేటర్ కూడా వస్తుంది దీంట్లో. ఈకో ఇండికేటర్ అంటే ఏంది, మీరు ఎంత స్పీడ్ వెళ్తుండ్రు, ఎంత స్పీడ్ వెళ్తే మీకు మంచి మైలేజ్ వస్తుందో. ఇది హోండా షైన్ DXలో కూడా వస్తుంది, హోండా షైన్లో కూడా ఉంటుంది, చాలా వరకు TVS రేడియాన్లో కూడా ఉంటుంది ఈకో ఇండికేటర్. ఆల్ రైట్, తర్వాత కాల్ అండ్ SMS అలర్ట్ దీని కూడా ఉంది స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0కి. రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0లో యూనిక్ ఫీచర్ ఏంటంటే హజార్డ్ ఫీచర్ వస్తుంది. మీరు ఆల్ ఇండికేటర్స్ ఒకటేసారి గ్లో అవుతాయి, అది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జస్ట్ వేయడానికి కాదండి, పొరపాటున మీరు ఎక్కడైనా స్టాప్ చేస్తే యూ కెన్ యూజ్ దట్ అనమాట. ఓకే, ఈ హజార్డ్ స్విచ్ మామూలుగా మనకి హోండా 350 RS కొన్ని హై ఎండ్ బైక్స్లలో వస్తాయి అన్నమాట, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా ఇస్తుండ్రు. సో ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0లో మనకి డిస్క్ బ్రేక్ వర్జన్ లేదండి, రెగ్యులర్ ఎక్స్టెక్లోనే డిస్క్ బ్రేక్ వర్జన్ ఉంది. ఎక్స్టెక్ 2.0లో మీకు డిస్క్ ఆప్షన్ లేదు. సో దీంట్లో 3 కలర్స్ వస్తాయి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ద ఫస్ట్ కలర్ ఇస్ నోబుల్ రెడ్, బాగుంటుంది కలర్, ఈ కలర్ నాకు నిజంగా నచ్చింది. ఓకే, అండ్ మ్యాట్ గ్రే, రైట్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇంకొకటి బ్లాక్ విత్ హెవీ గ్రే. ఇప్పుడు ఈ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0లా మీకు రెగ్యులర్ గ్రాబ్ రిలే వస్తుంది, రెగ్యులర్ స్ప్లెండర్ లాగానే. మీకు స్ప్లెండర్ ఎక్స్టెక్ రెగ్యులర్ ఎక్స్టెక్లా
డిస్క్ బ్రేక్లలో యూనిక్ స్పెషల్ గ్రాబ్ రిల్ వస్తుంది, సింగిల్ గ్రాబ్ రిన్ వితౌట్ అ లోడ్ క్యారియర్. ఆల్ రైట్, మీరు ఇమేజ్లలో చూస్తున్నావు కదా, కొంచెం కన్ఫ్యూజన్ అనిపించచ్చు, అందుకే నేను ఇమేజెస్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఛార్జింగ్ పోర్ట్ ఇప్పుడు అన్ని స్ప్లెండర్ మోడల్స్కి ఛార్జింగ్ పోర్ట్ వస్తుందండి, రెగ్యులర్ స్ప్లెండర్కి కూడా వస్తుంది, ఈ బైక్స్కి కూడా వస్తుంది. ఇప్పుడు i3s, బేసికల్గా i3s ఏంటంటే మీరు పొరపాటున i3s ఆన్ చేస్తే కొంచెం టైంలలో మీ ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సిగ్నల్స్ కాడ. సో క్లచ్ ప్రెస్ చేయగానే ఇట్ విల్ ఆటోమేటికలీ స్టార్ట్. దానివల్ల లాభం ఏంది, కొంచెం మైలేజ్ అనేది మీకు పెరుగుతుందన్నమాట. ఓకే, సో కామన్ ఫీచర్స్ ఇన్ ఆల్ ద మోడల్స్ ఆఫ్ స్ప్లెండర్ అవేంది, అన్ని స్ప్లెండర్స్కి కామన్ ఫీచర్స్, సీట్ హైట్ కామన్, గ్రౌండ్ క్లియరెన్స్ కామన్, ఆ ట్యాంక్ కింద వచ్చే బాక్స్ కూడా కామన్. ఓకే, ప్లస్ ట్యాంక్ కెపాసిటీ మనం కనుక మాట్లాడుకుంటే అండి 9.8 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. ఆల్ రైట్, అండ్ అన్ని బైక్స్కి 18 ఇంచ్ రిమ్స్ వస్తాయండి. ఓకే, టైర్స్ కొంచెం సన్నగానే ఉన్నాయి. ప్లస్ వారంటీ మనం చూసినట్టు ఓకే, ఇట్స్ లైక్ 5 years స్టాండర్డ్ వారంటీ. అప్పుడు మీరు షోరూంలోనే సర్వీస్ చేయాలి, బయట సర్వీస్ చేస్తే మీకు వారంటీ వాయిడ్ అవుతుంది, అంటే వారంటీ క్లెయిమ్ చేయలేము. తర్వాత స్ప్లెండర్లలో ఇప్పుడు స్ప్లెండర్ చాలామంది ఎందుకు కొంటారు అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీకు మెటల్ చైన్ కవర్ వస్తుంది స్ప్లెండర్కి. అది కాకుండా లైక్ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అండి, స్ప్లెండర్లల్లా ఎందుకు జనాలు ఎక్కువగా ఉంటారంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అబౌట్ ద యూనిక్ థింగ్ అబౌట్ స్ప్లెండర్ ఇస్ దాని సేల్స్ అండ్ సర్వీస్. ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే అండి, నిజంగా చెప్పాలంటే స్ప్లెండర్ ప్లస్ డెఫినెట్లీ ఈజ్ అ గుడ్ మోటార్ సైకిల్. కానీ ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక్కరిని చూసి వేరేళ్ళకి లైక్ దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఆకర్షితులు అయిపోతారు అనమాట. ఓకే, సో అరే అతడు కూడా కొన్నాడు కదా, అలా ఇప్పుడు స్ప్లెండర్ ముందు నుంచి ఒక ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మోటార్ సైకిల్. అండ్ స్ప్లెండర్కి ఏం ప్రెఫరబుల్ చేసిందంటే మెయిన్గా పీపుల్ దే ఈజీలీ గెట్ ద స్పేర్స్. ఇప్పుడు పల్లెటూర్లలో ఉండేటోళ్ళు కూడా స్ప్లెండర్ స్పేర్స్ ఈజీగా వాళ్ళకి దొరికిపోతాయి. చిన్న చిన్న గ్రామాలలో ఉన్న మీకు తప్పకుండా అక్కడ చూడండి హీరో సర్వీస్ స్టేషన్ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు హోండా, బజాజ్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి, నో డౌట్. కానీ స్ప్లెండర్ అంటే హీరో పాతకాలం నుంచే ఇప్పటిదాకా కూడా దాని సర్వీస్ అవైలబిలిటీ, సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ. ఇప్పుడు ప్రతి కాడ మీకు షోరూమ్ లేకున్నా రిమోట్ ఏరియాస్లల్లో, గ్రామీణ ప్రాంతాలలో కూడా మీకు స్పేర్స్ అనేవి దొరికిపోతాయి, మెకానిక్స్ కూడా దొరికిపోతారు దానికి. ఇప్పుడు పొరపాటున నేను సుజుకి ఆర్ యమహాల కంప్యూటర్ బైక్స్ తీసుకుంటే అవి ఎంత ఘోరంగా ఫెయిల్ అయినాయి అంటే సూపర్ ఫ్లాప్ అయినాయి. సుజుకి జియస్, సుజుకి హీట్, సుజుకిలో హయాతే అని కూడా ఒక బండి ఉండే, యమహాల GB 125, ఇవన్నీ వేరే వేరే బైక్స్ ఉండే. అవి అసలు మార్కెట్లో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా కూడా తెలియదు మనకి. ఎందుకు? అవి అసలు బండ్లు బాగున్నాయి, స్ప్లెండర్ కంటే ఇంకా మంచి క్వాలిటీ ఇంజన్స్ ఉండేదాన్ని, కానీ అవి ఎందుకు ఫెయిల్ అయినాయి? బికాస్ మన కాడ ఇండియాలో ఏంటంటే జనాలు వన్స్ ద బైక్ ఇస్ హిట్ ఇట్ విల్ బికమ్ అ హిట్ అనమాట. ఇప్పుడు మీరు యాక్టివా చూడండి, యాక్టివా కంటే మంచి స్కూటర్ లేదా మార్కెట్లో? ఉన్నాయి. సుజుకి యాక్సెస్ ఈజ్ అ బెటర్ స్కూటర్ దెన్ యాక్టివా. కానీ జనాలు మళ్ళీ జూపిటర్ కూడా యాక్టివా కన్నా బాగుంది నా ఒపీనియన్లో, కానీ యాక్టివాకి ఎందుకు మెయిన్గా ప్రిఫర్ చేస్తారు? అది అలా హిట్ అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు HF Deluxe ఉంది, HF Deluxe కంటే యాక్చువల్గా చూడాలంటే షైన్ 100DX బెటర్ బైక్. కానీ జనాలు ఎందుకు కొంటున్నారు HF Deluxe? అది ఒక ట్రెండ్ అనమాట. బికాజ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే అండి, తప్పకుండా టెక్నాలజీ అనే రీజన్ లేదు. ఇప్పుడు మీరు HF Deluxe ఇంజన్ చూడండి, స్ప్లెండర్ ఇంజన్ చూడండి, మీరు ఒకసారి హోండా CD 110 లేదా హోండా షైన్ DX నడిపి చూడండి. ఇంజన్ క్వాలిటీ అండ్ కాంపోనెంట్స్ ప్రకారంగా హోండా ఇంజన్సే బాగున్నాయి, కానీ జనాలు స్ప్లెండర్ HF Deluxe ఎందుకు కొంటున్నారు? మెయిన్గా ఆ బైక్స్ మార్కెట్లో ఒక పేరు, ఒక లెవెల్ రీచ్ అయిపోయినాయి. అందుకే జనాలు కూడా అరే హీరో బండ్లు ఉంటే మనకు స్పేర్స్ ఈజీగా దొరుకుతాయి, సర్వీస్ సెంటర్స్ చాలా ఉంటాయి. అదే మనం సుజుకి, యమహాల కంప్యూటర్ బైక్స్, కంప్యూటర్ అంటే 100, 125cc జస్ట్ ఫర్ కమ్యూటింగ్, నాట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్స్ అనమాట. అవి ఎందుకు కొనరు? ఎవరో ఒకరు కొంటారు. ఇప్పుడు మామూలుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాడ హోండా CD 110 ఉండే, ఆ బైక్ స్ప్లెండర్ కన్నా చాలా బెటర్ బైక్, క్వాలిటీ పరంగా, ఇంజన్ పరంగా, టార్క్ పరంగా, మైలేజ్ పరంగా, సీటింగ్ పరంగా కూడా. కానీ ఆ బండి సేల్స్ ఎందుకు రీచ్ చేయలేదు? ఇప్పుడు హోండాలో వేరే బైక్స్ కూడా ఉండే, హోండా డ్రీమ్ యుగా అవన్నీ, కానీ అవి ఎందుకు సేల్స్ కాలేదు? జస్ట్ బికాస్ స్ప్లెండర్ లాంటి బైక్స్ జనాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. టెక్నికల్గా చూస్తే హోండా CD 110 ఈజ్ బెటర్ దెన్ స్ప్లెండర్, కానీ ఎందుకు కొనలేదండి? నేను అంత బైక్స్ గురించి నేను నాలెడ్జ్ పెడతాను, నేను స్ప్లెండర్ కొనలేదు. ఎందుకు? అది కూడా ఒక కారణం ఉంది. బేసికల్గా నేను స్ప్లెండర్ ముందు నడిపి చూశాను, కానీ దాని సీట్ సన్నగా ఉండే మెయిన్గా స్ప్లెండర్ది, ప్లస్ ఇంజన్ కొంచెం హార్ష్ ఉండే. ఇప్పుడు మీరు హోండా షైన్ లేదా హోండా షైన్ 100DX అయినా, హోండా షైన్ 125 అయినా, లేదా హోండా CD 110 ఒకసారి నడిపి చూడండి. మీరు స్ప్లెండర్
స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఆర్ ప్యాషన్ నడిపి చూడండి. ఇంజన్ రీఫైన్మెంట్లలో హాండా ఇంజన్స్ చాలా రీఫైన్డ్ ఉంటాయి, అయినా జనాలు హీరో ఎందుకు కొంటారు? అదొక ట్రెండ్. అలా జనాలు ఒక వెహికల్కి ఒక ఇమేజ్ సెట్ అయిపోతే అదే కొంటారు ఇక అనమాట. ఆల్ రైట్, సో అలా ఉంటుందండి. ఓకే, సో స్ప్లెండర్, డూ ఐ రియల్లీ రెస్పెక్ట్ ద స్ప్లెండర్? అవును, కానీ టెక్నికల్గా చూస్తే టీవీఎస్ రేడియాన్ కూడా స్ప్లెండర్ కన్నా బెటర్ మోటార్ సైకిల్, రైట్ క్వాలిటీలా, కంఫర్ట్లా. కానీ జనాలు తక్కువ ఎందుకు కొంటారు, స్ప్లెండర్ ఎక్కువ ఎందుకు కొంటారంటే మార్కెట్లో ఆ పేరు వచ్చేసింది స్ప్లెండర్కి, అలానే కొంటుంటారు. సో ఐ రెస్పెక్ట్ దర్ డెసిషన్. ఇప్పుడు స్ప్లెండర్లో మీకు ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపట ఉంటుంది. తక్కువ పెట్రోల్ మీరు ఒక 6 నెలలు తక్కువ పెట్రోల్ పెట్టి నడపండి, ఫ్యూల్ పంప్ గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. అదే హాండా షైన్ 100DXలో ఫెయిల్ కాదు. ఇప్పుడు చాలామంది కామెంట్స్లో నాకు చెప్పారు, మీరు హాండాకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటుండ్రు, మీరు తక్కువ ఫ్యూల్ మెయింటైన్ చేస్తే మీ ఫ్యూల్ పంప్ పాడైతే 4,000 దాకా అవుతుందండి మీరు ఫ్యూల్ పంప్ రీప్లేస్మెంట్ కోసం. దేనికి? స్ప్లెండర్కైనా ప్లాటినాకైనా. నేను ప్లాటినాకు కూడా సపోర్ట్ చేయను. ఎందుకు? ఒక టెక్నాలజీ మీకు హెల్ప్ చేస్తుంది, మీ డబ్బులు కాపాడుతుంది. అదేలా ఫ్యూల్ పంప్ ట్యాంక్ బయట ఇచ్చేసి మీరు తక్కువ పెట్రోల్ పెట్టి నడిపినా మీ బండి ఫ్యూల్ పంప్ పాడు కాదు. మీరు హోండా SP 125 అయినా, హోండా షైన్ 125 అయినా, హోండా షైన్ 100 అయినా నడిపి చూడండి, తక్కువ ఫ్యూల్లో మీకు ఫ్యూల్ పంప్ అసలు పాడు కాదు అనమాట. సో ఇవి మెయిన్గా పారామీటర్స్. సో నేను చెప్పేది ఏంటంటే అండి, స్ప్లెండర్ వేస్ట్ బండి అని నేను ఎప్పుడు అనను. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ బైక్ విత్ వైడర్ అవైలబిలిటీ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ అవుట్లెట్స్. దానివల్లనే స్ప్లెండర్ పైకి వచ్చింది. లేకుంటే టెక్నికల్గా చూస్తే హోండా షైన్ 100, హోండా CD 110 అండ్ ఈవెన్ ప్లాటినా ఇస్ బెటర్ దెన్ స్ప్లెండర్. కానీ జనాలు ఎక్కువ ప్రిఫర్ చేసేసరికి హీరో స్ప్లెండర్ ఇస్ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ మోటార్ సైకిల్. ఇప్పుడు హెచ్ఎఫ్ డీలక్స్ కూడా వెరీ గుడ్ మోటార్ సైకిల్. ఎందుకు? ఇంజన్ పరంగా అంత రీఫైన్ లేదు, మైలేజ్ కూడా తక్కువ. ఇప్పుడు మీరు స్ప్లెండర్ మైలేజ్ టెస్ట్ చేసి చూడండి, హోండా షైన్ 100 మైలేజ్ టెస్ట్ చేసి చూడండి, మనకి హోండా షైన్ కాకుండా ప్లాటినా మైలేజ్ కూడా మీరు టెస్ట్ చేసి చూడండి. అన్నిట్లల్లా ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ప్లాటినా అండ్ హోండా షైన్ 100DX విల్ గివ్ మోర్ మైలేజ్, ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. కానీ స్ప్లెండర్ జనాలు ఎందుకు కొంటారు? ఈజీలీ అవైలబుల్ స్పేర్ పార్ట్స్, ఎక్కడైనా సర్వీస్ అయిపోతుంది. ప్లస్ ఏంది, పల్లెటూర్లలో కూడా దాని సర్వీస్ అవుట్లెట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంది, రీసేల్ వాల్యూ. ఎప్పుడైనా ఏ బండికైనా ఎక్కువ సేల్స్ ఉంటాయో దానికి తప్పకుండా రీసేల్ వాల్యూ హై ఉంటుంది. స్ప్లెండర్ మనకి రీసేల్ వాల్యూలలో కూడా ప్లాటినా కన్నా, హోండా షైన్ 100 కన్నా, వేరే బైక్స్ కన్నా కూడా ఎక్కువనే రీసేల్ వాల్యూ ఉంటుంది. సో ఇవన్నీ పారామీటర్స్ కలిపేసి మనకు స్ప్లెండర్ మార్కెట్లో టాప్ పొజిషన్ అనేది పొందింది. ఓకే, సో దీనివల్ల చాలామంది స్ప్లెండర్కి ఇష్టపడతారు. ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, ఈజీగా సర్వీస్ అయిపోతుంది, రీసేల్ వాల్యూ కూడా హై ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. సో ఇంతే అండి. అండ్ మనం ఒక సబ్స్క్రైబర్ ఉండే ప్యారం గణేష్ గారు, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది బైక్స్ గురించి. గణేష్ గారు, నేను చెప్పేది ఏంటంటే మీరు అపాచీ RTR 164వి చూడండి. మీకు ఫ్యామిలీ కంఫర్ట్ కావాలి, డ్యూయల్ ఛానల్ ABS కావాలంటే అండి ఒకసారి అపాచీ టెస్ట్ రైడ్ చేసి చూడండి. N160 కొనకండి. ఎందుకంటే అండి మార్కెట్లో కొన్ని బైక్స్ ఫ్యూచర్లో డిస్కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నా ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఏదో వేరొక రివ్యూవర్స్ లాగా జస్ట్ సేల్స్ పుష్ చేయడానికి నేను రివ్యూస్ చేయను. రియాలిటీ కోసం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. పల్సర్ P150 వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్స్కి అప్పుడే చెప్పిన, అరే బండి లాంచ్ చేసిండు 2-3 ఇయర్స్ లోపల డిస్కంటిన్యూ అవుతుంది అనుకున్నా, డిస్కంటిన్యూ అయింది. పల్సర్ F250 కూడా నేను అప్పుడే చెప్పాను, లాంచ్ అయినప్పుడే కొన్ని రోజులకే రోడ్డు మీద కనబడతలేవు బండ్లు, డిస్కంటిన్యూ అయింది. మనకు హీరో మ్యావరిక్ ఉండే, అది వచ్చినప్పుడే ఒక 3-4 మంత్స్లో మనకు అర్థం అయిపోతుంది బండి సేల్స్ చూస్తే. హీరో మ్యావరిక్ కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత మనం కనుక చూసుకుంటే ఇప్పుడు పల్సర్లల్లో N125 ఉంది. ఆ బండ్లు అసలు సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. హీరోలా కరిజ్మా XMR 210 దానికి కూడా సేల్స్ చాలా ఘోరంగా తక్కువ ఉన్నాయి. హీరోలా మనకేదో 250cc ఇది కూడా XMR 250 కూడా వచ్చింది. నాకు తెలిసినంత వరకు వచ్చే 1-2 ఇయర్స్లో ఇవన్నీ బైక్స్ డిస్కంటిన్యూ అవుతాయి. సో డిస్కంటిన్యూ అయ్యే వల్ల మనకి నష్టమైంది. బైక్స్ కనుక డిస్కంటిన్యూ అయితే అండి కొన్నోళ్ళకే నష్టం, కంపెనీకి ఏం నష్టం కాదు. బికాజ్ మీరు కష్టపడిన డబ్బు పెడతారు, బండి ఎప్పుడైతే డిస్కంటిన్యూ అవుతుందో ఫస్ట్ థింగ్ దాని రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది, ఘోరంగా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ దాని స్పేర్ పార్ట్స్ కూడా ఫ్యూచర్లో కొన్నప్పుడు ఏం ప్రాబ్లం కాదండి, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరు మీ కష్టపడే డబ్బు పెట్టేటప్పుడు
ఏ బండి అయితే మార్కెట్లో సర్వైవ్ అవుతుందో అదే కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 సీసీలలో కొంటే ఎక్స్పెరిమెంట్ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ కాకూడదు. అది ఏ బండి కొనొచ్చు? స్ప్లెండర్ ప్లస్ కొనొచ్చు, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ కొనొచ్చు, మీరు హెచ్ఎఫ్ డీలక్స్ కొనొచ్చు, టీవీఎస్ రేడియాన్ కొనొచ్చు, టీవీఎస్ స్టార్ సిటీ అండ్ స్పోర్ట్ కొంచెం సేల్స్ తక్కువ, బజాజ్ ప్లాటినా 100, 110 కొనొచ్చు, పల్సర్ 125. ఏ బైక్స్ అయితే మార్కెట్లో కామన్గా ఉన్నాయో అవి కొంటే మీకు రీసేల్ హై ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటున అమ్మాలంటే రీసేల్ వాల్యూ చాలా హై ఉంటుంది. ప్లస్ మీకు స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. పొరపాటున బండి ఇటు పడ్డా తొందరగా రిపేర్ అయిపోతుంది. ఆల్ రైట్. సో వీడియో కనుక నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ థింక్ స్ప్లెండర్ గురించి ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వేరే యూట్యూబర్స్ ఇవ్వకపోవచ్చు. ఆల్ రైట్. సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. త్వరలోనే మన సబ్స్క్రైబర్స్కి కొంచెం స్పెషల్ గివ్ అవే స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్, ఒక 1 to 2 monthsలో. గుడ్ బై.